రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికల ఏదైతే ఉప ఎన్నికలు జరుగుతూ ఉంది, అందున పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక మీద స్పెషల్గా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు అయితే బాగా కేర్ తీసుకుంటా ఉన్నారు. వీళ్ళు బాధ ఏంటంటే పులివెందుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బకొట్టాలి కాబట్టి ఇప్పుడు ఓడిస్తే మాత్రం మా ఇగో సాటిస్ఫై అయిపోద్దని వాళ్ళు బాధపడతా ఉన్నారు. అందున ఇక్కడ ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే పులివెందుల ప్రజల ఆత్మగౌరవాన్ని బాగా దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడూ లేని ఘర్షణ వాతావరణం అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఎక్కువ మంది పోలీసు వారిని ప్రయోగించి అదింపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రోజు చూస్తూ ఉన్నాం గొడవలు. ఇదిగో మొన్న ఎమ్మెల్సీ గారిపైన దాడి, తర్వాత ఒక మండల అధ్యక్షుడి గారిపైన దాడి, ఇట్లా పులివెందులో గతంలో లేని సంస్కృతిని ఇప్పుడు తీసుకొచ్చి దాడులు, పోలీసు వారిని ఇంపోజ్ చేయడం, తర్వాత ఇక్కడ పోలింగ్ బూత్లో ఓటేసే వాళ్ళని తీసుకుపోయి 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు అవతలేయటం, ఇవన్నీ చూస్తుంటే పులివెందుల ప్రజల యొక్క ఆత్మగౌరవం పైన దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే పులివెందుల ప్రజల్ని ఎట్లా అయినా తొక్కేసైనా మేము ఈ ఎన్నిక గెలవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదేమైనా కానీ అంతిమంగా పులివెందుల ప్రజలు ఇవన్నీ తెలియని వాళ్ళు అంత పిచ్చోళ్ళు ఏం కాదు. వాళ్ళు ఎలా గెలిపించుకోవాలి, వాళ్ళు ఏం చేయాలని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు ఆలోచన చేయగలుగుతారు. 2011లో ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేసి పులివెందుల్లో మాదే పెత్తనం సాగాలనే ప్రయత్నం చేసినటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళతో కుమ్మక్కైనటువంటి తెలుగుదేశం, ఇక ప్రజారాజ్యం పేరిట కాంగ్రెస్ పార్టీలో విలీనమైన చిరంజీవి గారు, ఆ తర్వాత వివిధ పార్టీలన్నీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని చేసేసి ఆయన స్టార్టింగ్ కెరియరే పూర్తి స్థాయిలో తొక్కేస్తే మనం జల్సాలు చేయొచ్చు, ఇక్కడ మన ఇష్టం, మన పార్టీలు మనం వెలిగిపోతేలా చేసుకోవచ్చు అని ప్రయత్నం చేస్తే పులివెందుల ప్రజలు ఈ రాష్ట్రం నుంచి, అందులో ఒక నియోజకవర్గ ప్రాంతం దగ్గర నుంచి, ఒక ఎంపీ స్థాయి దగ్గర నుంచి దేశం మొత్తం వినిపించేంత మెజార్టీలు ఇచ్చారు. బహుశా వాళ్ళని తొక్కేసే ప్రతిసారి వాళ్ళు నిరూపించుకోగలుగుతారు పులివెందుల వాళ్ళు. ఈ ఎన్నిక కూడా ఏం జరిగిద్దో మనం వెళ్ళని చూస్తాం ఆటోమేటిక్గా, మనకు అది అర్థమైంది. కానీ ఇక్కడ ఓటింగ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఓటింగ్ అనేది దారిలో ఏదైతే 4 కిలోమీటర్ 2 కిలోమీటర్ల అవతల ఓటింగ్ అనేది పెడతా ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్తుంటే మార్గం మధ్యలో పోలీసు వారి చేత అడ్డు పెట్టడం, లేదా వీళ్ళు అడ్డు పెట్టడం, ఇలాంటివన్నీ జరిగి రిగ్గింగ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బహుశా రిగ్గింగ్ జరిగి ఇవన్నీ చేసుకుంటే మాత్రం ఎవరేం చేయలేం. తర్వాత వీళ్ళు ఒకవేళ ఓటింగ్ సజావుగా ఎట్లా ఒకటి కసిగా అందరు జనాలు వెళ్ళి ఓటు వేయాలని ప్రయత్నం చేసి అంతిమంగా ఓట్లు వేసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. అది టీడీపీకి కూడా తెలుసు. అది జరిగితే ఇన్ కేస్ అని చెప్పి కాబట్టి ఇంతమందిని పోలీసు వారిని, ఇంతమందిని వివిధ ప్రాంతాల నుంచి నాయకుల్ని, రౌడీలను ప్రేరేపించేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ముందే కేసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎవరైతే యాక్టివ్గా ఉండే పర్సన్స్ని ఇబ్బంది పెట్టేలాగా, ఇక దాడులు ప్రేరేపించేలాగా రకరకాల అస్త్రశస్త్రాలంట్లో అన్ని ప్రయోగం చేస్తూ ఉంది. ఇక్కడ ఓటింగ్ అనేది సజావుగా జరిగి అంతిమ కౌంటింగ్ రోజైనా కానీ వీళ్ళు మళ్ళీ గొడవలు సృష్టించే అవకాశం ఉంది. ఓటింగ్ రోజు ఎట్లొకట్లా పోరాడి ఈ జనాలు మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి, మా పులివెందుల ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలని చెప్పి కసిగా ఎవరినైనా ఎదిరించిపోయి ఊరు వాడు అందరు పోయి ఓట్లేసినా తీరా కౌంటింగ్ రోజు మాత్రం మళ్ళీ ఏదో చేసే ఆ రచ్చ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దేనికైనా కానీ పులివెందుల ప్రజలు అయితే సిద్ధంగా ఉండే అవకాశమే ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఏంటంటే చాలా రోజుల నుంచి శాంతియుతంగా వాళ్ళకి ప్రెసిడెంట్ ఎలక్షన్లు కానీ, లేకపోతే జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, లేకపోతే ఎంపీటీసీ ఎలక్షన్లు, ఇవన్నీ వాళ్ళు మ్యాక్సిమం ఇండిపెండెంట్ అవుతాయి. ఈ ఎన్నిక ఏంటంటే వాళ్ళకి కొత్త. ఒక చిన్న ఎన్నిక కోసం రాష్ట్రంలోని వివిధ యంత్రాంగాన్ని అంతా వ్యవస్థలన్నీ వాడుకొని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బకొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడండి, మొన్నంటే 11 సీట్లు వచ్చినాయి, ఇది కూడా అయిపోతే ఇంక అయిపోయిందని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పులివెందుల ప్రజలు ఈ రాష్ట్రానికి తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఈ రాష్ట్రం పూర్తి స్థాయిలో ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేస్తున్నారో మీరు కసిగా పోరాడి ప్రజలందరూ తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఆయన ఏ రకంగా వంచిస్తూ ఉన్నాడు, చెప్పిన మాటలకి చేసే పనులు పొంతం లేకుండా ఏ రకంగా చేస్తూ ఉన్నారు, ఇవన్నీ పులివెందుల ప్రజలు, రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఓటింగ్ జరిగితే అది ఏ ఒక్కరు కానీ అంగీకరించేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఓటింగ్ అనేది జరిగినా పెడుతున్నాం అని చెప్పి రిగ్గింగ్లు, లేకపోతే గొడవలు, ఘర్షణలు ఇలాంటివన్నీ చేస్తే అది ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలుసు, పులివెందులకు కూడా తెలుసు.